సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సుపరిపాలన వివరాలు తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 16న జిల్లా స్థాయి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసం వైపు నడిచిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వికాసం, అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందన్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ వారంలో జిల్లా స్థాయి సుపరిపాలన సభల్ని నిర్వహిస్తాను. పుట్టపర్తి జిల్లా కేంద్రం, సత్యసాయి జిల్లా కేంద్రంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 16వ తారీఖు ఉదయం 10 గంటలకి ఈ సభని జరపబోతాను. జిల్లా నుంచి ప్రజలు అత్యధిక స్థాయిలో పాల్గొనాలని పిలుపునిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటాము. నిన్న మొన్న వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు నియోజకవర్గంలో ర్యాలీలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు, ప్రజలకు వెన్నుపోటు అని వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి జరపడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో అనేక అంశాలని విస్మరించి ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని నిలబెట్టుకోలేక ప్రజలకు వెన్నుపోటు పొడిచిన అసలైన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గపు పాలనని ప్రజలు అసహించుకొని, ప్రజలు తిరస్కరించి, ప్రజలు వద్దనుకుంటే 11 స్థానాలకు పరిమితమైతే ఇంకా సిగ్గు లేకుండా వైఫల్యాల నుంచి పార్టీని నిర్మించుకోకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం